సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయానికి లేడీ కిలాడి విద్యా బాధితులు వచ్చారు. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని 18 కోట్లు కాజేసిందని తెలిపారు. పటాన్చెరు పోలీసులు పట్టించుకోవడం లేదని ఎస్పీ పరితోష్ పంకజ్కు ఫిర్యాదు చేశారు. కొందరు నిందితులను పోలీసులు పట్టుకుని వదిలేశారని బాధితులు ఆరోపించారు. విద్యను తీసుకున్న డబ్బులు అడిగితే ఈ నెల 9న ఇంటికి పిలిచి తన అనుచరులతో దాడి చేయించిందని వాపోయారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో మహిళలను నమ్మించి మోసం చేసినటువంటి దివ్య ఘటన ఏదైతుందో ఆ ఘటనకు సంబంధించి సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కి దివ్యపై ఫిర్యాదు చేశారు. తాము ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును కూడా తిరిగి ఇప్పించాలి, అదేవిధంగా చాలా వరకు కూడా జనాలను మోసం చేసినటువంటి దివ్యని కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ని ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో ఆ బాధితులు ఉన్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. డబ్బులు ఇస్తానని చెప్పి పిలిచి వారిపై దాడి కూడా చేసింది దివ్య. ఆ ఘటనలో కమలమ్మ అనే మహిళకు చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇటు దెబ్బలు కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు, వాపు వచ్చింది. దీంతో వారంతా కూడా విద్య పైన కఠిన చర్యలు తీసుకోవాలి, విద్యను వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో ఆ విద్యకు సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, అసలు మీకు విద్య ఎలా పరిచయము, ఏంటిది అసలు? మాకు విద్య వేరే వాళ్ళ ద్వారా పరిచయము. ఆవిడ ఫస్ట్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఏమని చెప్పిందంటే, ఒక చిన్న అమౌంటే కావాలి, ఒక 2 డేస్లో ఇస్తాము అని చెప్పింది. అట్లా ఫ్రీక్వెంట్గా ఒక 7 to 8 monthsలో అమౌంట్ మొత్తం తీసుకుంది. అంటే మా సర్కిల్లోనే ఒకరొకరు క్యాజువల్గా పరిచయం అవుతారు కాబట్టి వాళ్ళందరి దగ్గర కూడా అట్లానే డబ్బులు తీసుకుంది. ఒక్కొక్కరు 1.5, 1, 2 crores. ఇంకా మాకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. తిరుపతిలో ఉన్నారు, బాకరావుపేటలో ఉన్నారు, కర్నూలులో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు, విజయవాడలో కూడా ఉన్నారు అని మాకు కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ చూసి మాకు కాల్ చేస్తున్నారు. మేము మొన్న 9th రోజు వెళ్ళేసి పటాన్చెరు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాక కూడా వాళ్ళు ఇన్ని డేస్ అవుతుంది కానీ వాళ్ళు ఏం రిప్లై ఇవ్వలేదు ఇప్పటివరకు. దానికోసమని ఎస్పీ ఆఫీస్కి వచ్చాము, ఇక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఆమె వల్ల మేమే కాదు ఇంకా 100 మంది అయినా నష్టపోతారు, అదైతే కన్ఫామ్గా చెప్పగలుగుతాము. ఎందుకంటే తన క్రూయల్ మెంటాలిటీ, అంటే ఆమె సపోర్ట్ ఏంటంటే దిద్ది రాజశేఖర్, అంటే దిద్ది రాజశేఖర్ ముత్తోజిపేట అయినది ఊరు. వాళ్ళ నాన్న పేరు రాములు. అంటే ఆమె ఇంతకుముందు ఫస్ట్ మ్యారేజ్ అప్పుడు ఎవరో అన్నారు, చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే, అంటే మొన్న వెళ్ళినప్పుడు ఈయన మా హస్బెండ్ అని మాకు తెలిసిన వాళ్ళకి ఫంక్షన్కి వెళ్తే ఇతనే మా హస్బెండ్ అని చెప్పిందంట. అట్లా మాకు తెలుసు. మళ్ళీ తర్వాత ఆయన కూడా మొన్న కొట్టేటప్పుడు నేను లైవ్లో ఉన్నాను. ఆయన దిద్ది రంజిత్, దిద్ది నిఖిల్, దిలీప్, మేము అది ఎఫ్ఐఆర్లో పెట్టలేదు ఎందుకంటే ఆయన పేరు మాకు తెలియదు. మాకు వేరే వాళ్ళ ద్వారా ఫోటో కూడా వచ్చింది. దిలీప్, సునీల్, అంటే వీళ్ళ వల్ల మాకు కూడా ప్రాణహాని ఉంది, లేదని నేను చెప్పను. వాళ్ళ కొడుకు అభి, అతను కూడా కొట్టింది, లైవ్లో ఉన్నాను. అంటే అంత క్రూయల్గా ఆమె బిహేవ్ చేస్తుందని మాత్రం అసలు అనుకోలేదు. అంటే ఈరోజు కలమ్మని కొట్టింది, రేపు మమ్ములైనా అదే చేస్తుంది. ఎందుకంటే ఆమె మెంటాలిటీ అట్లా ఉంది కాబట్టి దాన్ని ఎవరు మార్చలేరు. ఆమెని ఏ విధంగా వాళ్ళు తీసుకొస్తారు ఏంటి అనేది అయితే వాళ్ళకే వదిలేస్తున్నాం. అది కానీ దీని మీద ఎంత సీరియస్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటే మాకు అంత మంచిది. ఎందుకంటే మేము కూడా వర్క్ చేసుకుంటాం కాబట్టి మేము ఊరికే తిరగలేము, ఇవన్నీ చేయలేము. కాబట్టి కొద్దిగా మాకు మీడియా కూడా హెల్ప్ చేస్తున్నారు, అట్లనే పోలీస్ వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని మా రిక్వెస్టింగ్, అంతే. 8 kilometers దూరం వెతకపోయి కొట్టిరు. ఫుటేజ్ కూడా ఇంతవరకు తీయలే సిఐ సార్ వినాయక్ రెడ్డి గారు. ఆ ఫుటేజ్ కూడా తీయలే, ఏం ఎవిడెన్స్ పెట్టలేదు. అది అట్లా ఉండగా కూడా ఆ రోజు ఇట్లా అయింది, ఆ రోజు చేయలేదని ఇప్పుడు 3వ కూడా దాడికి ఇప్పుడు చంపడానికి అయితే సిద్ధమైంది. విద్యను అరెస్ట్ చేయాలి, పోలీసులు ఈ కేసును కావాలనే పట్టించుకోవడం లేదని చెప్పి మాత్రం బాధితులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఇదే విద్యా కేసులో మాత్రం దాదాపు ఏపీలో కూడా చాలా వరకు 100ల సంఖ్యలో కూడా బాధితులు ఉన్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. విద్య తనను ప్రేమ పేరుతో మోసం చేసిందని ఓ బాధితుడు సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆస్తిపై కన్నేసి చనిపోతానని బెదిరించి పెళ్లి చేసుకుందన్నాడు. పక్కా ప్లాన్తో తన ఆస్తి లాక్కొని తనను రోడ్డు పాలు చేసిందని వాపోయాడు. అందరి ముందు పరువు తీసిందని, అందుకే ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు కన్నీటి పర్యంతమయ్యాడు. ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. విద్య అమ్మాయి నాకు 4 సంవత్సరాలుగా పరిచయం అయ్యి నన్ను బ్లైమ్ చేసి వాంటెడ్గా నా ఆస్తి కోసం కన్నేసి నన్ను హింసించి నన్ను బలవంత పెట్టి తాళి కట్టించుకొని, కట్టకపోతే నేను చచ్చిపోతాను తాళి కట్టించుకొని నా ఆస్తి కోసము
రోడ్డు పైన పెట్టేసి నేను ఎవరి సుత్తు తినేవాడిని కాదు. నేను ఒకరి మాటకు పోను, ఒకరి జోలికి పోను ఇంతవరకు కానీ, ఇన్ని సంవత్సరాలుగా కానీ. నన్ను అందరి దగ్గర యదవం చేసి మా ఊరోళ్ళ దగ్గర నాకు పరువు లేకుండా చేసింది. హైదరాబాద్లో 18 కోట్లు 10 కోట్లు తెచ్చింది, డబ్బులు తెచ్చుకున్నంట ఐబీ పెట్టింది. ఇక్కడ తిరుపతిలోనో 10 కోట్లు తెచ్చి ఐబీ పెట్టిందంట. దానివల్ల ఎవరిదో ఒక ఆస్తి నేను ఒకడే కొడుకు అనుకొని నా పైన ఇదేసి నన్ను వాంటెడ్గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి చేసినారు. ఈరోజు నా చావుకి కారణం వచ్చి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. వాళ్ళూరు సర్పంచ్ అనే పిపాస్ అనే అన్న వాళ్ళకి బాగా ఈ అమ్మాయి గురించి ప్రతి ఒక్కటి తెలుసు. ఈ అమ్మాయి ఒకవేళ డబ్బులు పెట్టినా కానీ అంతా వాళ్ళకి తెలిసే ఉంటుంది. దయచేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని శిక్షించాలని, దయచేసి నాలాగా ఎవరు మోసపోకండి అని నేను దయచేసి విన్నపించుకుంటాను ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మేము రాత్రి మొగలు కష్టపడి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. కానీ 10 మందిలో పరువు పోయినాక నేను ఉండటం కన్నా నాకు ఇది కాదు.